ఎంతో హెల్దీ అయిన బచ్చలాకు పప్పు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇదంతా బచ్చలాకు అండి. ఇప్పుడు ఈ ఆకుతోటి మనం పప్పు చేసుకున్నాము. ఇదంతా బచ్చలు తీగండి, ఇట్లా పాకుతుంది. ఇదంతా బచ్చల తీగ. ఇట్లా 2-3 సార్లు మంచిగా కడిగేసుకోవాలి ఆకుకూరని. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఒక స్టైనర్లకు అంతా కట్ చేసుకుందాం. బచ్చలాకు అంతా ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, నాన్న పప్పులకు పసుపు, ఒక స్పూన్ నూనె, బచ్చలాకు, ఇప్పుడు పచ్చిమిర్చి తుంచుకొని వేసుకోవాలి. మీడియం సైజు 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు ఇవన్నీ కట్ చేసుకొని వేసుకున్నాం కదండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం. ఈ పప్పు కడిగిన నీళ్ళు కూడా నేను పడేయనండి. ఇవి నేను చెట్లకు వేస్తా, పూల చెట్లకు వేస్తా, మంచిగా వస్తాయి చెట్లు. నేను చింతపండు వేయలేదండి. ఈ బచ్చలాకులు ఎటువంటి పులుపు ఏది ఉండదు కదా. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కడిగి వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టినా కదండి, ఒక 5 విజిల్లు రానిద్దాం. స్టీమ్ అంతా పోయినాక మంచిగా ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు కొంచెం ఇట్లా మెత్తగా ఎదుపుకోవాలి పప్పు. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇట్లా మంచిగా ఎదుపుకోవాలి. ఈ బచ్చలాకు ఎంతో హెల్దీ కదండి. ఎండాకాలంలో తీసుకుంటే చాలా చల్లదనం అండి ఒంటికి. ఈ బచ్చలాకు బజ్జీలు చేసుకుంటారు, బచ్చలాకు చల్లచారు చేసుకుంటారు, బచ్చలాకుతో ఇట్లా పప్పు చేసుకుంటారు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద నూనె వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. ఇప్పుడు నూనె వేడైనాక 1 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర ఆవాలు వేగినాక తుంచుకొని ఒక 3 ఎండుమిర్చి, 4 ఉన్నాయండి ఎండుమిర్చి. ఇప్పుడు చితగ్గొట్టుకున్న ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగినాక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఉల్లిపాయ హాఫ్ వేగినాక ఒక 5-6 కరివేపాకు రెమ్మలు,
ఇప్పుడు కొంచెం ఇంగువ, పప్పులకు మంచి ఫ్లేవర్ ఉంటుంది కదండి ఇంగువ వేసుకుంటే. ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు పసుపు, ముందు పప్పులో కూడా వేసుకున్నా కదండి. ఇప్పుడు ఈ ఎదుపుకున్న పప్పు ఈ తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లోనే కొన్ని నీళ్ళు తీసుకొని వేసుకుందాం. మూత వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం పప్పు. ఒక 3 నిమిషాల తర్వాత మంచిగా రెడీ అయిపోయిందండి బచ్చలాకు పప్పు. ఇట్లా ఒకసారి కూడా ట్రై చేసి చూడండి. కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగో ఇంకా కొంచెం చల్లగా అయ్యే వరకల్లా ఇంకా కొంచెము చిక్కగా అవుతుంది. బచ్చలాకు పప్పు తయారు చేసుకునే విధానం చూద్దాం.